హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి విలువలు తెలిసిన వారే విలువైన వారవుతారు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనుషులను చూసి కాదు, వారి విలువలను చూసి గుర్తించగలిగితేనే మనం నిజమైన మనిషి అవుతాం. జీవితంలో అందరికీ డబ్బు కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలి. కానీ ఇవన్నీ దక్కిన తర్వాత కూడా ఒక విషయం లేకపోతే మనిషి అసంపూర్ణంగా ఉంటాడు. అది విలువ. విలువ అంటే ఏమిటో కొందరు తెలుసుకోరు, కొందరు తెలుసుకున్నా పాటించరు. కానీ ఎవరు విలువలతో జీవిస్తారో వాళ్ళు సమాజానికి, కుటుంబానికి ఒక అద్దం అవుతారు. విలువలు అంటే కేవలం పెద్ద పెద్ద మాటలు కాదు. మనలోని చిన్న చిన్న నీతులు, నిజాయితీ, మనసు స్వచ్ఛత ఇవన్నీ కలిసి విలువ అవుతాయి. విలువ అంటే మనం ఎవరికీ అన్యాయం చేయకపోవడం, తప్పుడు దారులు ఎంచుకోకుండా మన గమ్యం చేరుకోవడం. విలువ అంటే మాయతో కాదు, మనసుతో ఉండే జీవితం. నేటి కాలంలో మనుషులు ఏదైనా కొలుస్తారు. అది రేటుతో, స్థాయితో, వస్తువుతో, డబ్బుతో. కానీ విలువ కలవాడిని కొనలేము. ఎందుకంటే అతని విలువ మనసులో ఉంటుంది, మార్కెట్లో కాదు. కుటుంబం ఒక బంధం కాదు, అది విలువల పాఠశాల. అమ్మ చెబుతుంది మనసు దయగా ఉంచు అని, నాన్న చెబుతాడు నిజాయితీతో జీవించు అని. ఇవి పెద్ద మాటలు కాదు, జీవితాన్ని నిలబెట్టే విలువలు. పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. మనం చేసే ప్రతి పనిలో మన విలువల ప్రతిబింబం ఉంటుంది. ఒక తండ్రి అబద్ధం చెబితే పిల్లలకు అది సత్యం అనిపిస్తుంది. ఒక తల్లి దయ చూపితే పిల్లలకు అది సహజం అవుతుంది. కాబట్టి ఇంట్లో విలువలు నాటడం అంటే భవిష్యత్తులో మన సమాజానికి ఒక బలమైన విత్తనం వేయడం. డబ్బు మనిషిని గొప్పవాడిని చెయ్యదు. డబ్బు ఉన్నవాడిని గుర్తుపెట్టుకుంటారు, కానీ విలువ ఉన్నవాడిని గౌరవిస్తారు. ఒక మనిషి 10 ఏళ్ళు సంపాదించవచ్చు, కానీ ఒక తప్పు మాటతో తన విలువను కోల్పోతాడు. పదవి వస్తుంది, పోతుంది, డబ్బు వస్తుంది, పోతుంది, కానీ విలువ పోయిన వెంటనే మనిషి ఖాళీ అవుతాడు. విలువలు లేకుండా మనిషి జీవించగలడు, కానీ మనిషిగా నిలబడలేడు. జీవితం అంటే ఎంత సంపాదించావో కాదు, ఎంతగా విలువలను కాపాడుకున్నావో అన్నది నిజమైన విజయమవుతుంది. అబద్ధం తాత్కాలికంగా కాపాడుతుంది, కానీ శాశ్వతంగా కూలదీస్తుంది. చిన్న సహాయం కూడా ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. మనకు ఉన్నదానికి ధన్యవాదం చెప్పడం అంటే మనసు యొక్క గొప్ప విలువ. విలువ ఉన్నవాడు ఎప్పుడూ తనను తాను తక్కువ చేసుకోడు. మాటలతో నమ్మకం పెడితే ఆ మాట మన విలువ అవుతుంది. విలువలు అనేవి పెద్ద పెద్ద పాఠశాలలలో నేర్చుకునేవి కాదు. అవి మన తల్లిదండ్రుల మౌనంలో, మన అనుభవాల బాధలో, మన మనస్సు పశ్చాత్తాపంలో నేర్పించబడతాయి. ఒక మాటతో మనసు దెబ్బతింటుంది. ఒక తప్పు నిర్ణయంతో మన జీవిత విలువ పోతుంది. మనం మన విలువలను ద్రోహం చేస్తే బయట వాళ్లకు మనపై నమ్మకం ఉండదు. ఆ నమ్మకం తిరిగి సంపాదించడం చాలా కష్టం. మనిషి పతనం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అతను తన విలువలతో రాజీ పడిన రోజు. సమాజం బలపడాలి అంటే నియమాల కంటే విలువలు గొప్పగా ఉండాలి. ఒక మనిషి విలువ కలిగి ఉంటే అతని చుట్టూ 10 మంది సత్యవంతులుగా మారుతారు. విలువలతో ఉన్న మనిషి ఎక్కడ ఉన్నా ప్రకాశిస్తాడు. అతనికి పేరు ఉండకపోవచ్చు, కానీ ప్రభావం ఉంటుంది. విలువ అంటే మనిషి ముసుగు కాదు, అతని ఆత్మకు అద్దం. విలువలతో మాట్లాడే మనసు నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. అది కోపం చూపదు, కానీ బలంగా ఉంటుంది. అది వాదించదు, కానీ దారి చూపిస్తుంది. మనకు విలువలు ఉంటే మన మాటకు బలం ఉంటుంది, మన పని మీద విశ్వాసం ఉంటుంది, మన చుట్టూ గౌరవం ఉంటుంది. విలువలతో ఉన్నవాడు ఓడినా గెలుస్తాడు. కారణం అతని పడిపోవడం గెలుపు కోసమే. మన విలువలు మనకు రక్షణ కవచం. ఎవరైనా మన మీద విమర్శలు చేసినా, అపార్థాలు పుట్టించినా విలువలతో ఉన్న మనిషిని ఎవరూ తగ్గించరు. విలువ అంటే మన వ్యక్తిత్వానికి మూలం. మన విలువలు మన కుటుంబాన్ని నిలబెడతాయి. మన కుటుంబం సమాజాన్ని బలపరుస్తుంది. అలా ఒక మనిషి విలువ ఒక దేశానికి బలమవుతుంది. జీవితం చివరికి మనం సంపాదించింది కాదు, మనం ఎలా జీవించామన్నది మాత్రమే మిగులుతుంది. విలువలతో జీవించిన వాడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ జ్ఞాపకం తరతరాలు నిలుస్తుంది. విలువలు తెలిసిన వారే విలువైన వారవుతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా చీకటిలో కూడా వెలుగులా కనిపిస్తారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.